వరుస ఓటములకు టీమిండియా బ్రేక్ ఇచ్చింది. ఐర్లాండ్ చేతిలో 2 టీ20 ఓటములు, ఆ తర్వాత ఇంగ్లాండ్ చేతిలో టీ20 వన్డే సిరీస్ ఓటముల తర్వాత జింబాబ్వేను 7 వికెట్ల తేడాతో ఫస్ట్ టీ20 మ్యాచ్లో ఓడించింది. యువ ఆటగాళ్లతో బరిలోకి దిగిన టీమిండియా ఈ మ్యాచ్లో అన్ని విధాలుగా పూర్తిగా ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఫస్ట్ టాస్ గెలిచి టీమిండియా బౌలింగ్ తీసుకుంది. వరుసగా శ్రేయస్ అయ్యర్ 8వసారి టాస్ గెలవడం విశేషం. ఇక ఫస్ట్ బంత్కే బెన్నెట్ అవుట్ అయిపోయాడు మయాంక్ యాదవ్ బౌలింగ్లో. ఇక అప్పటి నుంచి వరుసగా వికెట్లు కోల్పోయింది జింబాబ్వే. ఒకానొక స్టేజ్లో 13 ఓవర్లకు 64 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కనీసం 100 పరుగులైనా చేస్తుందా లేదా అనిపించింది. ఆ టైంలో 6వ వికెట్కు మధ్వరే అండ్ మురమని దాదాపు 50 పరుగుల పైగా పార్ట్నర్షిప్ లభించడంతో జింబాబ్వే కాస్త కోలుకుంది. ఈ టీంలో టాప్ స్కోరర్గా మధ్వరే 39 పరుగులు చేశాడు 34 బంతుల్లో 3 ఫోర్లు 1 సిక్సర్తో. మరుమని చివర్లో 20 బంతుల్లో 27 పరుగులు చేశాడు 2 ఫోర్లు 1 సిక్సర్తో. మరీ ముఖ్యంగా స్టార్ బ్యాట్స్మెన్లు ఈ టీంలో పూర్తిగా ఫెయిల్ అయ్యారు. కెప్టెన్ సికిందర్ రాజా 4 పరుగులు మాత్రమే చేస్తే మరో స్టార్ ఆటగాడు బెన్ కరన్ జస్ట్ 10 పరుగులు మాత్రమే చేశాడు. ఇలా టాప్ ఆర్డర్ మెయిన్ బ్యాట్స్మెన్లు పూర్తిగా డిసప్పాయింట్ చేయడంతో జింబాబ్వే 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 125 పరుగులు మాత్రమే చేసింది. అటు భారత బౌలర్లు సమిష్టిగా అద్భుతంగా రాణించారు. కొత్త బౌలర్లు, ఇన్ఎక్స్పీరియన్స్ బౌలర్లు అయినప్పటికీ జింబాబ్వేను పూర్తిగా కట్టడి చేసి కంట్రోల్ చేశారు. మయాంక్ యాదవ్ అద్భుతమైన బౌలింగ్తో ఆకట్టుకున్నాడు. 4 ఓవర్లలో 18 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీస్తే మరో కొత్త బౌలర్ ప్రిన్స్ యాదవ్ కూడా అంతకు మించి అనేలా బౌలింగ్ వేశాడు. 4 ఓవర్లకు జస్ట్ 19 రన్స్ మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీస్తే రవి బిష్ణోయ్ కూడా ఈ మ్యాచ్లో రాణించాడు. 1 వికెట్ తీశాడు. కంట్రోల్గా కూడా బౌలింగ్ వేశాడు. శివం దూబే కూడా 1 వికెట్ తీశాడు. అశోక్ శర్మ అనే కొత్త బౌలర్ ఈ మ్యాచ్లో బరిలోకి దిగాడు, కానీ 1 వికెట్ కూడా తీయలేకపోయాడు. 4 ఓవర్లలో 29 పరుగులు ఇచ్చుకున్నాడు. ఆ తర్వాత 126 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్కు మొదట్లో అభిషేక్ శర్మ 8 బంతుల్లో 1 పరుగు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. కానీ ఆ తర్వాత మాత్రం వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్ టీమిండియాను పూర్తిగా ముందుకు తీసుకెళ్లారు. మరీ ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీ మొదటిసారి తన స్థాయికి తగ్గట్టుగా రెచ్చిపోయాడు. ఐపీఎల్ తరహాలోనే ఆడేశాడు. 19 బంతుల్లోనే 50 పరుగులు చేశాడు. 4 ఫోర్లు 4 సిక్సర్లతో. అటు ఇషాన్ కిషన్ కూడా 24 బంతుల్లోనే 35 పరుగులు చేశాడు. వీళ్ళిద్దరూ సెకండ్ వికెట్కు 21 బంతుల్లోనే 45 పరుగుల పార్ట్నర్షిప్ అందించారు. ఆ టైంలో వైభవ్ సూర్యవంశీ మరో భారీ షాట్కు ట్రై చేసి అవుట్ అయినప్పటికీ శ్రేయస్ అయ్యర్ అండ్ ఇషాన్ కిషన్ మరో కీలక భాగస్వామ్యాన్ని బిల్డ్ చేశారు. 31 బంతుల్లోనే 46 పరుగుల పార్ట్నర్షిప్ తర్వాత ఇషాన్ కిషన్ అవుట్ అవడంతో తిలక్ వర్మ అండ్ శ్రేయస్ అయ్యర్ మ్యాచ్ను ముగించారు. జింబాబ్వే బ్యాటింగ్లోనే కాదు బౌలింగ్లోనూ పూర్తిగా డిసప్పాయింట్ చేశారు. టీమిండియా బ్యాట్స్మెన్లను కంట్రోల్ చేయలేకపోయారు. వికెట్లు కూడా తీయలేకపోయారు. ఎంతో కొంత ఆ జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్ బ్లెస్సింగ్ ముజరంబానీ ఒక్కడే 2 వికెట్లతో కాస్త రాణించాడు. కెప్టెన్ సికిందర్ రాజా కూడా 3 ఓవర్లు బౌలింగ్ వేసినా వికెట్ తీయలేకపోయాడు, కానీ కాస్త కంట్రోల్గా బౌలింగ్ వేసి 14 పరుగులు మాత్రమే ఇచ్చారు. మరో కొత్త బౌలర్ న్యూమన్ అనే కొత్త బౌలర్ మాత్రం 2 ఓవర్లు బౌలింగ్ వేసి ఏకంగా 30 పరుగులు సమర్పించుకున్నాడు సూర్యవంశీ, ఇషాన్ కిషన్ దెబ్బకు. కాగా ఈ మ్యాచ్పై స్పందించిన సౌత్ ఆఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్ టీమిండియా ఫామ్లో లేదు, జింబాబ్వే సైతం టీమిండియాని ఓడించే ప్రయత్నం చేస్తుంది అనుకున్నానని, కానీ మ్యాచ్ మాత్రం పూర్తిగా టీమిండియా 1 సైడెడ్ చేసిందని వ్యాఖ్యానించాడు. టీమిండియాకు జింబాబ్వే అసలు పోటీ కూడా ఇవ్వకుండానే మ్యాచ్ ముగిసిందని వ్యాఖ్యానించాడు.